షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నెలలు నిండకుండా మీరిచ్చిన డేట్ కన్నా 2 వారాల ముందే డెలివరీ అంటే ఇప్పుడు డెలివరీ చేస్తేనే బిడ్డను కాపాడుకోగలుగుతాం, లేదంటే తల్లికి కూడా ప్రమాదమే. డాక్టర్ సుందరి, మీ పేరు? సార్ మీ పేరు? అదేంటి సార్ కొత్తగా అడుగుతున్నారు? నేను ఫోన్లో సుందరి అనగానే నువ్వు ఉలిక్కి పడతాను. ఓ అదా, మీరు శ్యామల అని పిలిచినట్లు అనిపించింది సార్. ఏంటి సార్, మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీ అమ్మగారు కూడా అంతే, ఇలా అనుమానించి చేయి చేసుకున్నారు. ఏం చేస్తాం, మేమందరినీ గుడ్డిగా నమ్మేసి చాలాసార్లు మోసపోయాం. మళ్ళీ ఇప్పుడు మా నమ్మకాన్ని బలహీనతగా అడ్డు పెట్టుకుని కొంతమంది కుట్రలు ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగనివ్వను. నువ్వు వాడి కోసమైనా క్షేమంగా ఆరోగ్యంగా చిరునవ్వుతో ఇంటికి తిరిగి రావాలి. వీణ్ణి మహారాజులో చూసుకోవాలనుకునే నీ కోరికని బలంగా పెంచుకో. నాది మొండితనమే అనుకో, లేకపోతే మూర్ఖత్వమే అనుకో. నా ఆశ అంతా ఒక్కటే బంగారం. మన బిడ్డ కోసమైనా తిరిగి వస్తావని నా మొండి ధైర్యం. ఇప్పుడు నీకు కావాల్సింది అదే మొండి ధైర్యం. నీ బిడ్డ నుంచి నిన్ను ఎవ్వరూ విడదీయలేరని. డాక్టర్, ఎవ్రీ 2 అవర్స్కి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండండి. రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. డాక్టర్, ఐశ్వర్యకి ఎలాగుంది డాక్టర్? బానే ఉందా? ఏం కాదు కదా? ఏం కాదని చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ట్రీట్మెంట్ అయితే చేశాం. ఆమె బాడీ చాలా వీక్గా ఉంది. చిన్నబాబు, టెన్షన్ పడకు. ఐశ్వర్యకేమీ కాదు. ఏం కాదనుకునే ఇంకా ఎలా ఉన్నాను మా చిరునవ్వుతో. ఎప్పుడైతే నా బంగారం బయటకు అడుగు పెడుతుందో ఆ క్షణం మాత్రమే నేను నేనులా ఉండగలను మా. డాక్టర్, ఎవ్రీ 2 అవర్స్కి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండండి. ఓకే డాక్టర్. రిపోర్ట్స్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్, పేషెంట్ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా?
జనరల్గా 1 or 2 ప్లేసెస్లో రేడియోథెరపీ చేస్తే పేషెంట్ బాడీ తట్టుకోగలదు. కానీ ఈవిడ బాడీ వేరు. క్యాన్సర్ సెల్స్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. చూద్దాం ఏం జరుగుతుందో. 2 hours అబ్జర్వేషన్లో ఉంచండి. ఓకే డాక్టర్. డాక్టర్, ఐశ్వర్యకి ఎలా ఉంది డాక్టర్? బానే ఉంది కదా? ప్లీజ్ డాక్టర్, ఏం కాదు కదా? కాదని చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. కూల్ మిస్టర్. క్యాన్సర్ సెల్స్ ఉన్న ప్రతి చోట మేం రేడియోథెరపీ చేశాం. 2 hours అబ్జర్వేషన్లో ఉంచాం. ప్రెజెంట్ అయితే అంతా ఓకే. కానీ కానీ ఏంటి డాక్టర్? చెప్పండి చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్. ట్రీట్మెంట్ అయితే చేశాం. ఆమె బాడీ చాలా వీక్గా ఉంది. ఇన్ని రోజులు క్యాన్సర్ ఆమె ఆయుష్ని తగ్గించింది. ఇప్పుడు బేబీ బాడీ నుంచి తీసుకున్న సెల్స్ తల్లి ఆయుష్ను పెంచడానికి ట్రై చేస్తున్నాయి. ట్రీట్మెంట్ చేస్తున్న 3 స్టేజెస్లో ఆమె బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపించాం. నీ నోటికి అందించే ప్రతిదీ దేవా అనుమానంతో రుచి చూసి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు అదే దేవా చేత్తో నీ కథ ముగిస్తాను. నాకు కూడా మీ గురించి అర్థమైంది. నేను చెప్పేది నీకేం అర్థం కావట్లేదు. నీకు మాత్రమే కాదన్నయ్యా, ఆ పుణ్యకోటి చేసే పనులు మొదటి నుంచి నాకు కూడా ఇష్టం లేదు. మొదటి నుంచి ఆ స్కూల్ టీచర్ వల్ల అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ప్రతిదానికి అన్నయ్య వెళ్లి ఆవిడకు సహాయం చేస్తున్నాడు. ఆమెని ఇవాళ కూడా అన్నయ్య రక్షించాడు. ప్రతిసారి నువ్వెందుకు పరిగెత్తుకుంటూ వెళుతున్నావు? నేనెవరికో సహాయం చేస్తే మధ్యలో నీకేం నష్టం? ఈ విషయంలో నీకంత బాధెందుకో? ఈ మార్తాండపురంలో ఇవన్నీ కుదరవు విష్ణు. ఇదే మాట నువ్వు నీ పుణ్యకోటికెళ్ళి చెప్పు. హఠాత్తుగా వ్రతం చేయడం ఎందుకో? ఒంటికి పట్టిన మురికి వదలాలంటే స్నానం చేయాలి. ఇంటికి పట్టిన శని దరిద్రం పోవాలంటే వ్రతాలే చెయ్యాలి. అంటే నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నమాట. అవును, ఆ పీడ తొలగించుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తే పీడ పోవడం మాట దేవుడెరుగు. కొత్త పీడ పట్టుకోకుండా చూసుకో. కొత్త పీడ? నువ్వు పూజలు వ్రతాలు అంటూ మడి కట్టుకుని మొగుణ్ణి తాకనివ్వకుండా పస్తులు పెడితే మగాడు ఊరికే ఉంటాడా? ఉప్పు కారం తినే శరీరం. కొత్త రుచులు కోరుకోవడం సహజం. చేజేతులా మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నేను దుర్మార్గం చేసినట్టు గతాన్ని తడుముకుంటున్నారే. మత్తు నేనందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకుని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాలు పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? గీతా, గీతా, ఏంటమ్మా వాడు బయలుదేరుతుంటే నువ్వు గదిలోనే ఉన్నావు? అంటే ఫస్ట్ టైం రామ్ తనని వదిలి దూరంగా వెళ్తున్నాడు కదా, అందుకే ఫీల్ అవుతున్నట్టుంది పాపం. కన్నీళ్ళకే ఖర్చుండదుగా. ఇదంతా ప్రేమ అనుకో. తులసి, ఇలా రామ్మా. భోంచేసావమ్మా? అది తులసి వనంలో గంజాయి మొక్క లాంటిదని నేను మొదటి నుంచి చెప్తుంటే మీరు పట్టించుకుంటున్నారా?
ఏం జరిగింది మాంగా? ఏం చేసింది తను? ఏం చేసిందా? రండి చూపిస్తాను. చూడండి. ఏయ్! నిత్య ఏంటి నడుచుకుంటూ వస్తోంది? అమ్మ నిత్య! ఏంటమ్మా నిత్య? అయినా నువ్వు నడవటం ఏంటమ్మా? నీ కార్యమైంది? నిత్య! అమ్మా నన్నేమని పిలిచావమ్మా? అంజలి, ఎందుకు వచ్చావు కార్తీక్? అత్తయ్య మామయ్యలు మా మీద వేసిన నిందని నిజం చేయడానికి వచ్చావా? కాదని మీరిద్దరూ హద్దు మీరితే నేను చచ్చిన తొట్టే.